సెప్టెంబర్ 14, 2025 దుబాయ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి పూర్తి క్లియరెన్స్ మన ఇండియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ ఇచ్చేయడం జరిగింది. ఏదైతే సందిగ్ధత ఏర్పడిందో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడకూడదని చెప్పి లోక్సభలో కూడా డిబేట్స్ జరిగాయి. కానీ మన ఇండియన్ స్పోర్ట్స్ మినిస్ట్రీ మాత్రం చాలా క్లియర్గా మనం పాకిస్తాన్తో ఎటువంటి మ్యాచెస్ ఆడమని, ద్వైపాక్షిక సిరీస్ కానీ వారితో మ్యాచెస్ కానీ ఉండవని, వారు పాకిస్తాన్ వాళ్ళు ఇండియా రావడం, ఇండియా వాళ్ళు పాకిస్తాన్ పోవడం ఉండదు. కాకపోతే ఏదైతే మల్టీలేటరల్ అంటే 4-5 కంట్రీస్ కలిసి ఏదైతే సిరీస్ నడుస్తాయో ఇంటర్నేషనల్ ఫ్రంట్ మీద, ఆ సిరీస్లో భారత్ ప్రమేయం ఏది ఉండదు, ఖచ్చితంగా మ్యాచ్లు ఆడాల్సిందే అని చెప్పి అది పాకిస్తాన్ ఉన్నా ఏ దేశం ఉన్నా మన స్పోర్ట్స్ మినిస్ట్రీ అనేది క్లారిటీ ఇచ్చేయడం జరిగింది. అయితే సెప్టెంబర్ 14న దుబాయ్లో ఈ ఏషియా కప్కి సంబంధించి గ్రూప్ ఏ మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ తలపడనున్నాయి. అయితే ఇంకొకసారి మీ దగ్గర ఉన్న ఏవైతే దీపావళి మందు సామాగ్రి అంతా ఉండే ఉంటుంది, ఇంకొకసారి ఆ సామాగ్రి అంతా పేల్చే టైం వచ్చేసింది. ఇండియా కోసం సెప్టెంబర్ 14న చీర్ చేద్దాం. జీతేగా భాయ్ జీతేగా, ఇండియా జీతేగా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భాన దయచేసి ఎవరు కూడా క్రికెట్ బెట్టింగ్స్ ఆడరాదని, ఆర్థికంగా తమ ప్రాణాలు ఆత్మహత్యలు చేసి కోల్పోరాదని. ఇది క్రికెట్ మ్యాచ్ని క్రికెట్ మ్యాచ్గానే చూడాలి. అది యుద్ధం కాదు. యుద్ధంలో ఎప్పుడు మనమే గెలిచాం, భవిష్యత్తులో కూడా మనమే గెలుస్తుంటాం. కావున దయచేసి ఏదైతే స్పోర్ట్స్ ఉందో ఎవరు మంచిగా ఆడితే వాడే గెలుస్తారు. అందుకోసం మీరు లక్షలు కోట్లు ఏదైతే బెట్టింగ్లు చేసి నష్టపోయి తెల్లారిన ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం, ఆర్థికంగా నష్టపోవడం మనం చూస్తున్నాం. దయచేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అప్పుడు కాదు, ఏ మ్యాచ్ అయినా సరే, ఐపీఎల్ కానివ్వండి, లోకల్ మ్యాచెస్ కానివ్వండి, ఏదైతే యువత ఈ బెట్టింగ్కి బానిస అవుతున్నారో ఈ మ్యాచ్కు కూడా బెట్టింగ్లలో పాల్పడి తీవ్రంగా నష్టపోకూడదని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదీక్షక్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.